కాలువ ఈ గుడికి నిండిపోతే డెఫినెట్ గా కొన్ని ఊర్లు వెళ్ళిపోతాయంట. ఈ టెంపుల్ ఒక లేపాక్షి స్టైల్లోనే ఉంటది. 25 years తర్వాత ఇది జరుగుతుంది. కలలో వచ్చినారంట ఒక గుడి కట్టాలి హిందూపూర్ లో. ఇంత మంచి లొకేషన్. ఈ ప్లేస్ చూడండి చాలా అద్భుతంగా ఉందండి. ఈ పచ్చదనం చూడండి, ఈ లొకేషన్ చూడండి. ముందు 500 years బ్యాక్ చాలా పాత గుడి కాబట్టి 1934 లో ఏమో ఈ టెంపుల్ అయితే నిర్మించారంట. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండి. నేను మీ హిందూపూర్ శశిని అండి. ఈ రోజు అయితే 500 సంవత్సరాల నాటి గుడి ఇప్పుడు కూడా స్ట్రాంగ్ పిల్లర్స్ అయితే ఉందండి, కానీ అక్కడక్కడ పడిపోయింది. సో ఈ వీడియో ద్వారా ఈ 500 సంవత్సరాల గుడి ఎలా ఉంది అనేది టోటల్గా ఈ వీడియో ద్వారా అయితే మనం చూసేద్దాం మరి. సో ఇది వచ్చేసి మనకు హిందూపూర్ దగ్గరలో 7 కిలోమీటర్లలో గొర్రపల్లి గ్రామం అని అయితే ఉందండి. సో అక్కడ లోపల పొలాల మధ్యలో ఇది టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ అయితే 1534 లో ఏమో ఈ టెంపుల్ని అయితే నిర్మించారంట. ఈ టెంపుల్ నిర్మించే టైంలో కూడా మన లేపాక్షి టెంపుల్ కూడా నిర్మించారంట. సో మనం చూద్దామండి ఈ లొకేషన్ ఎలా ఉంది, సో లోపల ఏమేమి చరిత్ర ఉంది, ఎలాంటి శిల్పులు ఇక్కడ చెక్కారు, సో ఎలా కట్టారు అనేది టోటల్గా ఈ వీడియో ద్వారా అయితే చూసేద్దాం మరి. మొదటిసారిగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరైనా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తా. లెట్స్ వాచ్ ఇట్. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గొర్రపల్లి లోపలికైతే వచ్చేసినాం ఊర్లోకి. సో మనమైతే ఇక్కడ దారి ఇట్లయితే ఉంటుందండి. ఇక్కడ బోర్డు కూడా నేమ్ బోర్డు ఉంది చూడండి, శ్రీ మహాలక్ష్మి దేవాలయం. ఈ దేవాలయము మినిమం అంటే ఒక 500 సంవత్సరాల ముందు కట్టించినది. దారి అయితే ఇది గొర్రపల్లిలో. మనం ముందుకెళ్దాము. అట్లే ఇలా లోపలికి వచ్చేస్తే మనమైతే ఇటు సైడ్ చూడొచ్చండి. ఈ లోపలికి ఇలా వెళ్తే ఇక్కడ రాక్ చెట్టు ఒకటి ఉంటుంది. రాక్ చెట్టు నుండి మనం ఇలానే స్ట్రైట్ వెళ్ళాలా. చుట్టుపక్కల చూస్తే మాత్రము ఇక్కడ చూడండి ఒక్క చెట్లు. సో ఈ రోడ్ అయితే మనకు ఒక కార్ కూడా పడుతుంది, దాంతోపాటు బైక్తో కూడా రావచ్చు. మేమైతే బైక్లో అయితే వచ్చేస్తాం ఇప్పుడు. సో ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అటు సైడ్ అయితే దేవుడు ఉంటాడు అనేసి ఆ కాలంలో వాళ్ళు చెప్పేవాళ్ళు. కొన్ని నమ్మాలంటే మనం నమ్ముతూ ముందుకెళ్దాము. ఇక్కడ చూస్తున్నారా, దగ్గరకు అయితే వచ్చేసాం ఈ టెంపుల్ దగ్గర. సో ఫ్రెండ్స్, దాంతోపాటు మనకైతే ఇక్కడ బోర్డు చూస్తే ఎంట్రీలో ఉంటుందండి. ఇక్కడ యాక్చువల్గా ఈ చుట్టుపక్కల ఒక 200 meters అనుకుంటా. సో ఇక్కడ తవ్వకాలు ఇది ఏదన్నా చేసినా కూడా ఆల్రెడీ 1 లక్ష రూపాయల ఫైన్, దాంతోపాటు శిక్ష కూడా ఉంటుందనేసి చెప్పారు. సో మనం టెంపుల్ దగ్గరికి ఇంకా ముందు వచ్చాను ఇప్పుడు ప్రజెంట్. ఇంకా ముందుకు వెళ్ళి టోటల్గా అయితే మీకు చూపించేస్తాను. ఫ్రెండ్స్, ఈ గుడి కట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ చూస్తే ఈ రాయలు మాత్రమే మీకు అంటే ఈ రాయలని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ వీరభద్ర స్వామి శివుడు. సో శివుడు ఎన్నో పేర్లు ఉంటాయండి దేవుళ్ళకి. ఇక్కడ చూస్తే మనము దేవుని పూజించుకునేసి వీరపన్న వీరన్న అంట. సో అప్పట్లో ఉండేవాళ్ళంట 500 years బ్యాక్. ఆ 500 years బ్యాక్ లో ఏమైందంటే కలలో వచ్చినారంట ఒక గుడి కట్టాలి అనేసి. ఇక్కడ లక్కమ్మ గుడి అని నిర్మించాలని కలలో వచ్చింటే ఈ స్వామి గారు అప్పట్లో చెప్పింటే యాక్చువల్గా శివుడికి చెల్లివారంట. ఇక్కడ లక్కమ్మదేవి లక్ష్మీదేవి చెల్లివారంట. సో అందువల్లే అప్పట్లో చెప్పారంట ఒక గుడి నిర్మించండి అంటే. అందుకే ఈ గుడి పురాతనమైన గుడి చూస్తున్నారు కదా. ఈ గుడి లోపల ఎలా ఉంది, దాంతోపాటు లోపల చరిత్ర గురించి టోటల్గా అయితే చూపిస్తాను. ఈ దేవుడి వల్లే యాక్చువల్గా ఈ టెంపుల్ అయితే వచ్చిందంట. మనం చూద్దామండి ఎలా ఉంది, అసలు ఏంటి సంగతులు అనేది టోటల్గా చూద్దాము. దాంతోపాటు ఈ లొకేషన్స్ కూడా చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. అంత పచ్చిగా ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ పుట్ట ఉందండి. ఈ టెంపుల్కి దగ్గరలోనే పుట్ట కూడా ఉంది. ఈ లొకేషన్ చూడ చాలా అద్భుతంగా ఉంది కదా, చాలా సూపర్గా ఉంది అసలుకి. ఈ గుడి మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా మనం ముందుకు వెళ్దాము. మెయిన్గా గుడిని కూడా టోటల్గా చూపిస్తానండి, ఎలా ఉంది ఏంటి సంగతులు అనేది అంతా టోటల్గా చూపిస్తాము. చాలా అద్భుతంగా ఉంది గుడి. సో ఫ్రెండ్స్, 500 సంవత్సరాల ముందు కట్టిన ఈ గుడి అండి. ఈ గుడి మనం లేమండి అప్పట్లో, కానీ ఈ గుడి చరిత్ర గురించి అయితే తెలుసుకున్నామైతే నేనైతే వచ్చేసాను. మీ అందరి కోసం ఈ గుడి గురించి అయితే తెలియజేస్తాను. సో మనమైతే ఇక్కడ చూడొచ్చు, అక్కడ చూడండి. ఈ గుడి ఒకప్పట్లో అంటే ఒక 500 years బ్యాక్ అయితే ఇక్కడ కట్టారండి ఈ గుడి. ఇక్కడ చూడండి అంతా పడిపోయిందండి ఈ గుడి అయితే ప్రజెంట్. సో ఇదైతే చూడటానికి లొకేషన్లో పచ్చని పొలాల మధ్య స్వచ్ఛంగా చాలా చాలా పీస్ఫుల్ అయిన ప్లేస్లో ఉంది. సో మేమైతే ఇది వెతుక్కుంటూ వచ్చామండి. ముందుకు వెళ్దాం. ఇక ముందుకెళ్తే ఇక్కడ సంస్కృతంలో కూడా రాస్తారు ఎప్పుడు కట్టారు ఈ గుడి, అసలు ఏంటి చరిత్ర ఏంటి అనే టోటల్ అయితే మీకు చూపిస్తాను. ఇది ముందుకు వెళ్దాం ఇక. సో ఫ్రెండ్స్, ఈ గుడి ఇక్కడ చూడండి చాలా 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 పురాతనమైన కాలం నుండి ఇలానే ఉంది. ఈ గుడిలో
లోపల చాలా చరిత్ర ఉందనేసి చెప్పాను ఇంతవరకు. సో ఫ్రెండ్స్, చిన్న చిన్న రాయలు ఎత్తాలంటేనే మనకైతే చాలా ఉంటుందండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద రాయలు నిలబెట్టారు అప్పట్లో. నిజంగా వాళ్ళు తినే తిండి, దాంతోపాటు వాళ్ళు ఉండేది అంత గట్టిగా ఉండేవాళ్ళు అప్పట్లో. మనం లోపలికి వెళ్దాము. ఇదే మనకి గుడి ఎంట్రీ. సో పోదామండి. ఇది చాలా పాత గుడి కాబట్టి మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే రాయలు కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఈ గుడి అయితే ఇక్కడ చూడొచ్చు మనము. లోపల చూడండి. సో ఈ గుడిలోకి వచ్చేస్తే మనకైతే అప్పట్లో వీరబ్రహ్మం స్వామి సినిమాల్లో చూసే ఉంటారండి మీరు. ఇలాంటి టెంపుల్స్ కూర్చోవడానికి కూడా ఇది భయం వేస్తుంది. ఎందుకంటే చాలా పాత గుడి కదా. ఇక్కడ చూస్తున్నారా, వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామి వాళ్ళు అప్పట్లో ఉండేవాళ్ళు. ఆ కాలంలో రాజులు ఇక్కడ వచ్చేసి కూర్చొనే వాళ్ళంట. సో మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో దాంతోపాటు ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఒకటి ఉందండి. ఇటు సైడ్ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఇట్లా రాయలతో ఇది బిగించారు. జస్ట్ ఈ రాయలు వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు. జస్ట్ ఇలా పెట్టారు అంతే, అటాచ్ ఇది. సో దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పట్లో సిమెంట్ వేసేవాళ్ళండి. కానీ అప్పట్లో అదే సున్నపు మట్టి, ఇసుక, దాంతోపాటు కంకరకాయ అంట, దాన్ని మిక్స్ చేసేసి ఈ రాయల్ని అటాచ్ చేశారు చూడండి. అది మీకు అక్కడ అటు సైడ్ అయితే వీడియో ఉందండి. అటు సైడ్ ఒకటి. సో అది కలిపి పెట్టిన అక్కడ అటాచ్ చేశారు. అది ఆడ కొద్దిగా చీలింది, ఆ ప్లేస్లో కనిపిస్తుంది. అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ రాయలు చూడండి ఇటు సైడ్. ఇవన్నీ పెట్టడానికి చాలా టైం అంట. ఒక్కొక్క రాయి ఇలా పెడుతుంటే ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి ఒక రాయి ఇట్లా పేర్చి ఒక్కొక్కటి స్టెప్ వేయాలంటే మినిమం 1 వీక్ టైం తీసుకున్నానంటే ఇక్కడ పెద్దోళ్ళ స్వాములతో కనుక్కున్నాను. సో ఇలా వచ్చేసి ఇక్కడ రాయలు చూడొచ్చు. సో ముందుకెళ్తే మాత్రం అక్కడైతే కన్నడలోనో సాంస్క్రిట్లోనో రాశారండి. సో అది ఆ చరిత్రను కూడా మీకైతే చూపిస్తానండి. అప్పట్లో చరిత్రలు వేరు, ఇప్పట్లో ఇవన్నీ సాధ్యం కాదు. ఇలాంటి టెంపుల్లో అంటే న్యూ టెక్నాలజీతో క్రియేట్ చేయగలరు, కానీ ఇట్లా చేయాలంటే మాత్రం చాలా కష్టం. ఇది చూడండి. మనం ఇటు సైడ్ వచ్చేస్తే ఇది వచ్చేసి జై శ్రీరామ్. మనం ఇక్కడ చూడొచ్చు జై శ్రీరామ్ గుడి అండి. ఇక్కడ జై శ్రీరామ్ విగ్రహం అయితే మనం చూపించవచ్చు. మనం లోపలికి వెళ్దాము, ఒకసారి పూజ చేసుకొని వద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అండి. మనం ఇక్కడ చూడొచ్చు విగ్రహం ఎంత నీట్గా చెక్కినారు, చూస్తున్నారా? ఆంజనేయ స్వామి విగ్రహము. ఇది కూడా చాలా పాత గుడి, బట్ మనం చాలా కేర్గా అయితే వీడియోని షూట్ చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఏ టైంకి ఏం జరుగుతుందో చెప్పలేము, బట్ అంతా దేవుడి మహిమ. ఇక్కడ చూడండి విగ్రహము. సో మనమైతే ఇక వెళ్ళేసి ముందుకు వెళ్దాము. ఈ చరిత్ర అయితే నిజంగా అక్కడ చదువుదాము. సో ఇటు సైడ్ ఈ పక్క చూస్తే సో టోటల్ అంతా రాయేనండి. ఈ రాయలతో కట్టిన గుడి. ఊర్లూరు తరలు వచ్చేవాళ్ళంట. ఒక 500 సంవత్సరాల ముందు ఊర్లూరులో తరలు వచ్చేసి ఇక్కడంతా పెద్ద జాతరలాగా జరిగేదంట. అందుకు ఇక్కడ అంతా నిద్రపోయేవాళ్ళంట. ఈ ప్లేస్లో చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో అంతా నిద్రపోయేవాళ్ళంట అండి అందరూ. సో మా పెద్ద ఆయన చెప్పాడు, ఈ ఊర్లూరులో తరలో వచ్చేసి ఇక్కడ అందరూ వచ్చి జాతరలు చేసుకొని పడుకునే వాళ్ళంట. ఈ ప్లేస్ చూడొచ్చు. ఇది చూడండి పైన చూడండి, ఇక్కడ అంతా ఆల్రెడీ చీలిపోయింది గుడి. ఇది పైన చూడండి అంతా. అక్కడ చూస్తున్నారా, మనకి ఈ కాలంలో అయితే సిమెంట్ వేస్తారండి. ఇది చూడండి, ఇది ఉంది చూడండి ఇక్కడ. ఈ పార్ట్ ఏంటంటే చిన్నపరాయి, కాకరకాయ, దాంతోపాటు ఇసుక, దాన్ని బాగా మిక్స్ చేసేసి ఇట్లా ఒక రాయి పెట్టి దాని మీద పెట్టేసేది మళ్ళీ పెట్టడం అంట. 1 వీక్ టైం తీసుకుంటుందంట. ఇక్కడ చూడొచ్చు మనం ఈ ప్లేస్లో. సో ఇక్కడ చూడండి ఈ రాయి వచ్చేసి ఆ ప్లేస్లో ఉండింది. అంటే మనం కూడా జాగ్రత్తగా తీసుకోమని చెప్పారు వీడియో కూడా, ఎందుకంటే రాయిలు ఎట్లా పడిపోతాయి చెప్పలేదు. సో పైన నుండి ఈ ప్లేస్లో నుండి రాయి పడిపోయింది. ఆ చుట్టుపక్కల అయితే యాక్చువల్గా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే బాగా గమనించవచ్చు. ఇక్కడ మొక్కుతున్నారండి 1 2 3 సార్. ఇక్కడ అమ్మవారు, ఇక్కడ మనకి లక్ష్మీ తల్లి ఉందండి. లక్ష్మీ తల్లి అప్పట్లో ఇక్కడ ఉండేవాళ్ళేమో అనుకుంటాను బ్రదర్. యాక్చువల్గా ఇక్కడ చూస్తున్నారా, అమ్మవారు విగ్రహం నీట్గా చెక్కారు చూడండి, చూస్తున్నారా? ఇక్కడ అమ్మవారిని మొక్కుతున్నారంట. అంటే ఇక్కడ ఉండేవాళ్ళు అనుకుంటాను అప్పట్లో. సో ఇక్కడ ఇది చూడొచ్చు మనము. ఇక్కడ 5 మంది ఉన్నారండి. 1 2 3 4 మెంబర్స్ ఉన్నారండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఇక్కడ ఉంటే అమ్మవారిని మొక్కుతున్నారు ఇక్కడ. ఇక్కడైతే ఈ విశేషం అయితే చూడొచ్చు. ముందుకు ఇలా వచ్చేస్తే ఇక్కడ చూడండి టోటల్గా ఈ రాయిలు అప్పట్లో ఇది చూడండి వైట్ కలర్. ఇక్కడ చూస్తున్నారా, ఇది సిమెంట్ అయితే కాదండి. అప్పట్లో వచ్చేసి అదే సున్నపు రాయి, ఇసుక, కంకరకాయ, ఇవి 3 మిక్స్ చేసేసి
ఆల్రెడీ అన్న చెప్పాడు ఇంతవరకు మాకు ఈ ఒక్కొక్క రాయిని ఇట్లా పేర్చుకుంటూ ఒక్కొక్కటి టైం తీసుకొని 1 వీక్ తీసుకుందంట ఒక్కొక్క స్టెప్ వేయడానికి. అప్పుడు పడిపోయిందంట నార్మల్గా ఒకేసారి పెట్టడానికి పోతే. ఇప్పుడు సిమెంట్తో అయితే మీరు ఈజీగా చేసేస్తున్నారు, కానీ అప్పట్లో చాలా కష్టం అండి అప్పట్లో అయితే. కానీ ఇప్పుడైతే మనం చూడొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సిమెంట్కి మినిమం 60 ఇయర్స్ ఉండొచ్చు కదా, 60 ఇయర్స్ ఉంటుందండి సిమెంట్కి ఆయుష్. మనిషికి ఇప్పుడు ఆయుష్ ఎట్లా ఉంటుందో అది సిమెంట్ కూడా అంత ఉంటుంది. కానీ ఈ కంకరకాయ ఈ ఆయుష్ వచ్చి మినిమం 1000 ఇయర్స్ ఆయుష్ ఉంటుందంట. అందుకే ఇంత స్ట్రాంగ్గా ఉండేది. అందుకే ఆ కాలంలో మనుషులు కూడా అంత స్ట్రాంగ్ ఉంది, అంత ఫుడ్ కూడా అప్పట్లో అలా ఉండింది. సో మనము చూస్తే ఇక్కడ ముందుకు వెళ్ళొచ్చు. యాక్చువల్గా అటు సైడ్ కూడా మనం చూస్తే అక్కడైతే టోటల్గా అయితే ఇది సంస్కృతంలో రాశారు. సంస్కృతమే ఇది. ముందుకు వెళ్దాం చూద్దాము. దాంతోపాటు అంతకుముందే ఇక్కడ చూడండి విగ్రహాలు, నాగేశ్వర విగ్రహాలు. ఇక్కడ చూడండి ఎంత నీట్గా చెక్కారు, చూస్తున్నారా నాగేశ్వరుడు. సో యాక్చువల్గా మెయిన్ థింగ్ ఏంటంటే అండి ఇక్కడ చూడండి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత నాగపాములు కదనా. ఇక్కడ మనకి గణేశప్ప వచ్చేస్తున్నారు ఇప్పుడు. సో మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా వినాయక చవితి కూడా వచ్చేస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చూస్తున్నారా నాగేశ్వర్లు. యాక్చువల్గా మెయిన్గా నేనైతే ఒక విషయం అయితే మీకు చెప్తానండి. యాక్చువల్గా పెద్దోళ్ళతో కనుక్కున్నాను, ఇక్కడ మ్యారేజెస్ అయితే ఈ పల్లెటూరులో అప్పట్లో చరిత్ర ఉండేదంట. ఈ గుడికి తప్పకుండా పెళ్ళైన టైంలో వచ్చి ఇక్కడ ఈ విగ్రహాలకి పూజ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని వెళ్ళాలంట అని చరిత్ర ఉండింది. యాక్చువల్గా మా ఫ్యామిలీలో కూడా ప్రతి ఒక్కరూ పెళ్ళైతే ఈ గుడికి వచ్చి ఇక్కడ పూజ చేసుకొని నాగలకి, దాంతోపాటు ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకొని వెళ్తారండి. ఇది నిజము, సత్యంగా అయితే ఇది మేమైతే ముందుగా వచ్చేసి పెళ్ళికి ముందు రోజు, పెళ్ళి రిసెప్షన్ రోజు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకొని వెళ్తాము. ఇదైతే అప్పట్లో చెప్పారు, అదే ఫాలో అవుతున్నాము అప్పట్లో చరిత్రలో. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చండి, ఇక్కడైతే మనకి నార్మల్గా అయితే ఇది టోటల్గా అంతా సాంస్క్రిట్లో ఉందండి. ఇక్కడ మనం చూస్తే ఇదైతే యాక్చువల్గా మా పెద్ద ఆయన ఒక స్వామి అయితే చెప్పారు. ఇక ఇక్కడున్న స్వామిలు ఏం చెప్పారంటే ఇదంతా చదివితే ఏమి కాదు అన్నారు. కానీ మా పెద్ద ఆయన అంటే చాలా ముసలేజ్ ఆయన స్వామి అయితే చెప్పారు, అప్పట్లో వచ్చేవాళ్ళంట ఇక్కడ అంతా, వాళ్ళంటే పూజా కార్యక్రమం చేసుకొని పోయేవాళ్ళంట అప్పుడు. సో ఇదంతా మనం చదివితే మనకి ప్రాణానికి ఎఫెక్ట్ అని చెప్పారు. అందువల్ల మనకు కూడా అర్థం కాదు. కానీ ఇక్కడైతే చూడండి అప్పట్లో ఇలా రాశారండి. ఇది మెయిన్గా వచ్చేసి 1572లో అయితే ఈ గుడి అయితే కట్టారు. 1572 కదా, 1572లో అంట. సో ఈ గుడి వచ్చేసి అప్పట్లో 15th సెంచరీలో కట్టారంట. సో అప్పట్లో మనం కూడా ఏడున్నామండి, మన ఏజ్ ఇంకా మహా అయితే ఒక 28 ఇయర్స్. మనం ఇంకా 28 ఇయర్స్ చూసినాము. 500 ఇయర్స్ అంటే ఇంక నిజంగా అప్పట్లో ఇలా చేస్తారంటే నిజంగా గ్రేట్. ఇక్కడ అంతా టోటల్గా రాసినారు, దగ్గర చూపించాను చూడాలి. కానీ మనకు అర్థం కాదు. మెయిన్ ఇది వచ్చేసి ఈ గుడి చరిత్ర గురించి అయితే మనకు వచ్చేసి హంపి యూనివర్సిటీలో అయితే ఈ గుడి గురించి యాక్చువల్గా చెప్పాలంటే హంపి యూనివర్సిటీలో టోటల్ ఈ చరిత్ర గురించే ఉందంట ఇక్కడ చెప్పారు అన్నవాళ్ళు. సో ఇక్కడ చూడండి ఇదేందో వేరేగా ఉంది. ఇక్కడ చూడన్నా ఇది ఆకారం చూడండి దేవుడిది, చూడండి ఎంత బాగుంది కదా. ఏంటి అసలు రాయి గ్యాప్ పడిపోయింది అనుకుంటా ఇదంతా. సో ఇలా ముందుకు రండి, ఇదంతా టోటల్గా అంతా రాశారు చూడండి. ఈ పక్క చూడండి. మెయిన్ థింగ్ ఇదేంటంటే సాంస్క్రిట్ అన్న, ఇది కనిపించేది కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కదా, అందువల్ల ఇది కనిపించకుండా కొంచెం కనిపిస్తుంది. ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ నంబర్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్ థింగ్ అయితే ఇక్కడ నంబర్స్ కూడా చూడొచ్చు, సరైన క్రమంలో పెట్టుకోవడానికి వాళ్ళు అలా రాసుకున్నారంట, అందుకే నంబర్స్ అయితే వేశారు ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్వామి వచ్చి ఇంకా లోపల పూజ చేసుకోవడానికి అయితే ఇక్కడే పూల చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో స్వచ్ఛంగా ఇక్కడ చాలా సూపర్గా ఉందండి క్లైమేట్ అయితే. ఈ క్లైమేట్లో ఈ గుడి కూడా అద్భుతంగా ఉంది. ఈ గుడిలో ఇప్పుడు పూజా కార్యక్రమం చేసుకోవడానికి ఇప్పుడు పూలు అయితే ఇక్కడ చూడొచ్చు మనము. ఏం పూలు స్వామి ఇవి? 10 రకాల. ఓకే. సో మీరు ఎవ్రీడే చేస్తారా ఇక్కడ పూజ? ఎలా స్వామి ఇక్కడ ఎవ్రీడే 2 times చేస్తారు ఇక్కడ పూజ? ఈవినింగ్ చేస్తారా? ఓకే. మనమైతే చూడొచ్చండి, ఈ లొకేషన్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పచ్చిగా ఉంటే ఆ ప్లేస్లో ఖచ్చితంగా దేవుడు అనేవాళ్ళు ఉంటారంట. ఇక స్వామివారు వచ్చేసి గుడి లోపలికి వెళ్తున్నారండి. ఇక పూజా కార్యక్రమం కూడా చేస్తారు, మనం కూడా అది చూద్దాం ముందుకెళ్ళి.
యాక్చువల్గా ఇది పొలాల్లో ఉందండి గుడి. సో అందుకు ఇక్కడ అంత చాలా మందికి తెలియదు, బట్ మీ అందరికి ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాం. మీరైతే పూజా కార్యక్రమం చేసుకోవడానికి తరలి వచ్చి గుడిని కూడా డెవలప్ చేస్తారని కోరుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇంకా మనమైతే లోపల టెంపుల్ లోపల పూజ కార్యక్రమం కూడా చేస్తున్న స్వామి వాళ్ళు లోపల కూడా వెళ్దాము. ఇది వచ్చేసి ధ్వజస్తంభము. ఇక్కడ చూడొచ్చు మనము. ఇక్కడ కూడా అంత విగ్రహాలు అయితే చెక్కారు దేవుళ్ళవి. ఇక్కడ మనం చూడండి. దాంతోపాటు టోటల్గా యాక్చువల్గా పైన కూడా హారతలు పెడుతుంటారు ఇక్కడ ధ్వజస్తంభంలో. ఇది వచ్చేసి గజస్తంభము. ఇక్కడ చూడండి, ఇది కూడా గజస్తంభము. చాలా అద్భుతంగా ఉంది చూడండి. అప్పట్లో ఎంత బాగా చెక్కారు చూడండి. ఇవన్నీ ఎట్టేకైతుందా? ఇది లేదు కదా. సో మొత్తానికైతే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. దాంతోపాటు ఇక మనము టెంపుల్ లోపలికి వెళ్దామండి. టెంపుల్ లోపలికి వెళ్తే ఇక్కడ అసలుకి అదేదో మూవీలో షూట్ జరిగింది. ఎక్కడ చూపండి, అదే ప్రభాస్ మూవీలో పౌర్ణమి మూవీ. సో పౌర్ణమి మూవీలో షూట్ జరిగింది. సేమ్ ఇలానే ఉంటుంది అక్కడంతా లొకేషన్స్. కానీ మనకి హిందూపూర్లో ఇంత మంచి లొకేషన్స్ నిజంగా ఈరోజు చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇక్కడైతే చాలా డేంజర్గా ఉంది. ఇదైతే గుడిలోకి ఎంట్రీ. గుడిలో ఎంట్రీ. ఈ ప్లేస్ చూడండి. వారేవా, చాలా అద్భుతంగా ఉందండి నిజంగా. ఈ ప్లేస్ చూడండి. ఇక్కడ చూడండి, ప్లేట్లు ఉన్నాయి. ఇక్కడంతా భోజనాలు తినేవాళ్ళు అనుకుంటాను. చాలా అద్భుతంగా ఉందండి నిజంగా. ఇక్కడ గంట కూడా కొడదాము. ఈ లొకేషన్ చూస్తుంటే చాలా పీస్ఫుల్గా కూడా ఉందండి. ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఏం బావా, నిజంగా చాలా బాగుంది కదా గుడి. చాలా అద్భుతంగా ఉంది కదా అసలు. సో మొత్తానికైతే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా లోపలికి వెళ్దాము. పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ లోపలైతే పూజా కార్యక్రమం కూడా చేస్తున్నారు. సో మనకైతే అమ్మవారి తల్లిని చూద్దాము, లక్ష్మీ తల్లిని. 500 years నుంచి ఇక్కడ విగ్రహం ఇలానే ఉండిందంట. ఇక్కడ చూడొచ్చు. లక్ష్మీ తల్లి. మనం ఇక్కడ చూస్తే చాలా ఓల్డ్ టెంపుల్. గుడి కట్టాలనేసి పేరుతో ఈ గుడిని ఇట్లా నిర్మించారు దేవత పేరు మీద. సో ఇక్కడ చూడొచ్చు మనము. చాలా చాలా ఓల్డ్ అండి. అప్పట్లో ఇలా కన్స్ట్రక్షన్ కూడా ఎంత నీట్గా చేశారు చూస్తున్నారు గుడిని. ఇక ఇది గర్భగుడిలోనే లోపల ఇలా అంతా రాయలు పెట్టేసి అప్పట్లో ఎంత నీట్గా ఈ గుడిని కట్టారు చూస్తున్నారా. నిజంగా చాలా ఆనందంగా ఉందండి ఈ టెంపుల్లోకి వచ్చినందుకు. చాలా పీస్ఫుల్గా కూడా అయిపోయింది మైండ్ అయితే. గుడిలో ఇప్పుడైతే పూజా కార్యక్రమం అయితే చేస్తున్నారు స్వామివారిలో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ గుడి గురించి ఇక్కడ లోపల ఇక్కడ ప్లేట్స్ టైప్ లో ఉన్నాయి. సో స్వామి గారితో కనుక్కున్నాము ఎందుకు ఏంటి అసలు విశేషం ఏంటి, ఈ వింతలు ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పుడు స్వామి అయితే వస్తారు, స్వామి గారితో కనుక్కున్నామండి.
అయితే మనము ఇక్కడ స్వామి గారు అయితే వచ్చారండి. నమస్తే. హాయ్ స్వామి. హాయ్. స్వామి మీ పేరు స్వామి? నా పేరు భరత్. సో మా తాతగారి పేరు బసవరాజు. ఓకే. వాళ్ళ తాత పేరు బసయ్య. ఓకే. మా డాడీ పేరు బసవరాజు. నా పేరు భరత్. సో 4 తరాల నుంచి మేము పూజ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. సో లక్ష్మీ దేవాలయం, ఇది వచ్చేసి లక్ష్మీ దేవాలయం గొరవనహల్లి. ఓకే. సో మీరు ఏ ఛానల్ నుంచి చూస్తున్నారు? స్వామి నాది హిందూపూర్ శశి అని యూట్యూబ్ ఛానల్లో. ఓకే. నాది అల్టిమేట్ అశ్వత్థామ. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. చాలా థ్యాంక్స్ సార్ ఇక్కడ వచ్చిందంటే. ఓకే. సార్ ఇది చాలా పురాతనమైన కాలం, ఇది దేవస్థానం ఇది. ఓకే. సో 550 years నుంచి ఇక్కడ దేవస్థానం ఉంది. ఓకే. సో అప్పటి నుంచి సో ఇప్పటి వరకు ఇంప్రూవ్మెంట్స్ లేదు. సో బట్ ఎవ్రీడే 2 times మేము ఇక్కడ పూజ చేస్తూనే ఉన్నాం. ఓకే. సో ఎవ్రీడే 2 times ఎవ్రీడే పూజ ఉంటుంది. సో ఎవ్రీడే ఫ్రైడే మళ్ళీ మండే సో ఫుల్ డే పూజ ఉంటుంది. సో జనాలంతా వస్తారు ఇక్కడ. ఓకే. సో ఇది గుడి చూపించండి క్లియర్ గా. గుడి చూపించిన తక్షణ మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే సార్. స్వామి మెయిన్ గా ఇక్కడ యాక్చువల్ గా మనం చూడొచ్చు, ఇక్కడ యాక్చువల్ గా మనం చూస్తే ఇక్కడ మనకి లేపాక్షిలో అక్కడ చూసే ఉంటాం మనం భోజనాల్లో తినడానికి ప్లేట్లు. అదే విధంగా ఇక్కడ కూడా చాలా ప్లేట్స్ ఉన్నాయి. అసలు ఏంటి ఈ చరిత్ర ఏంటి? ఈ గుడి చాలా చాలా ఓల్డ్, అంటే 500 years, అంటే ఇప్పుడు కూడా ఇలా నిలిచిపోయిందంటే గ్రేట్ ఈ గుడి. ప్రజెంట్ ఈ గుడి స్తంభాలు ఏంటి, అసలు ఈ స్తంభం ఇప్పుడు కూడా ఇంత స్ట్రాంగ్ ఉంది ఏంటి? ఏం స్పెషల్ ఏంటి ఇక్కడ? సార్ స్పెషల్ అంటే ఇది చాలా దేవస్థానాలకి కంపేర్ చేసి ఇది చేతిలో చెక్కిన స్తంభాలు. ఓకే. ఓకేనా? సో చేతిలో చేసిన స్తంభాలు. ఇది వచ్చేసి కింద బండ్లు వేసినారు కదా, ఇది వచ్చేసి ఇక్కడ గొంతులు ఉన్నాయి కదా, అది భోజనం చేసేకి. సో అది సమ్ టైమ్స్ అంటే దేవుళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని భోజనం చేస్తారంట. ఓకే. సో దానికోసం ఇక్కడ ఇది చేసినారు. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ దేవతలు అప్పట్లో అంటే ఒక 500 years బ్యాక్ మనం కూడా లేము ప్రజెంట్, కానీ 500 years అంటే అప్పట్లో కూడా ఇలా ఉండిందంట. చూడండి ఇక్కడ భోజనాలు చేయడానికి ఇక్కడ స్వామి గారు కూడా చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి ఈ టెంపుల్ పైన చూడండి ఎంత బాగుంది. ఇక్కడ నిజంగా ఇంత పెద్ద రాయలు ఎత్తాలి. ఇప్పుడు చిన్న రాయి ఎత్తాలంటేనే మనకు చేత కాదు, కానీ ఇంత పెద్ద రాయలు ఇక్కడ చూడండి లోపల ఎలా పెట్టినారో. స్వామి గుడి కట్టడానికి ఎన్ని డేస్ పట్టింది స్వామి? తెలుసా? నీకు క్లియర్ గా తెలీదు. ఓకే. అండర్ లో ఇది గవర్నమెంట్ అండర్ ఉంది. ఓకే. సో వాళ్ళే వచ్చేసి వాళ్ళే రెడీ చేసినారు. ఇది కొద్దిగా పడిపోయిందా? ఇది పడిపోయింది. పడిపోయిన తర్వాత మళ్ళీ డిమోంటేజ్ చేసినారు. సో ఈ విధంగా చేశారు. ఓకే. సో అది స్టోన్స్ వచ్చేసి ఈక్వల్ గా అది ఎలా కావాలో అలానే జోడియాలంట. సో వాళ్ళ పక్క నుంచి అదే ఒక అన్న చెప్పాడు. ఇది యాక్చువల్ గా ఇక్కడైతే ప్రజెంట్ సిమెంట్ వేసారంట. సో అవుట్ సైడ్ చూస్తే సున్నపురాయి, ఇసుకు, కంకరకాయ అదంతా మిక్స్ చేసి చేసిన దానికి ఇన్ని ఇయర్స్. ఎవ్రీ స్టోన్ అంటే ఒక ఈచ్ రాయిలో లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ 5 లాంగ్వేజ్ లో చేరి అంతా మ్యాటర్ ఇది పురాతన కాలం 500 నుంచి ఇప్పటి వరకు ఏమేమైంది అంతా రాస్తున్నారు సార్. ఓకే. సో అది కావాల్సింటే మీరు చూపించచ్చు. ఓకే సార్. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా చెక్కన్నారు చూడండి. ఇక్కడ డిఫరెంట్ స్టైల్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏనుగు బొమ్మ కూడా ఇక్కడ చెక్కారు. దాంతో పాటు ఇక్కడ ఫిష్ కూడా ఒకటి ఉంది. ఏంటి అంటే సార్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్ కి అంటే స్తంభం కి ఏ దేవుడు పెట్టాలో ఆయా దేవుడిని ఇక్కడ అరేంజ్ చేశారు అప్పట్లోనే. ఓకే. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా. సో లైఫ్ అంటే ఏంటనేది స్తంభాల్లోనే మనం చూడొచ్చు. లైఫ్ లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ గా అయితే మనకి ఏనుగు బొమ్మ కూడా ఫిష్ బొమ్మ ఉంది. అంటే ముందు కాలానికి తరాలకి తెలియాలనేసి పెట్టారని అంటున్నారు. అంటే ఒక ఏనుగు అంటే మనకు తెలియదు. 500 years బ్యాక్ ఏం తెలుసు, మనకేం తెలియదు అప్పటి నుంచి. సో ఇలాంటి జంతువులు ఉన్నాయి, ఇలాంటి పక్షులు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి అనేసి ఇక్కడ అంది టోటల్ గా వాళ్ళు ఇక్కడ రెడీ చేశారు. ముందు కాలాన్ని తెలియజేయడానికి ఈ విధంగా చూడొచ్చు. ఇక్కడ అమ్మవారి తల్లి కూడా అదే విధంగా ఇక్కడ టోటల్ గా మనం లోపల కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి టెంపుల్లో. మరొక విషయం ఏమంటే యాక్చువల్ గా చాలా మంది దొంగలు ఉంటారు స్వామి. ఇది ఒక అడవి ప్రాంతం టైప్ లో ఉంది. ఇక్కడ ఇంత ఉంది కదా, దొంగతనాలు కూడా జరగవచ్చు ఇక్కడ ఉండే పొజిషన్ లో. ఇక్కడ అంటే ఏమన్నా జరుగుతుంది కదా మాక్సిమం. ఖచ్చితంగా జరిగింది సార్. ఇక్కడ లక్ష్మ దేవస్థానం ఉంది, పక్కన ఈశ్వరుని దేవస్థానం. అవును. ఓకేనా? అక్కడ బసవన్నని కూడా ఎత్తుకొని పోయినారు. బసవన్నని కూడా తీసుకున్నారు. విగ్రహం కూడా తోడి విగ్రహం సైడ్ కి దొబ్బేసినారు.
ఓకే ఓకే. సో వాళ్ళు ఇప్పుడు లేరు, అంటే బంగారం అలాంటిది పెట్టింటారనేసి వాళ్ళ దొరుకుతుంది అనేసి విచారాలు చేసినారు. ఓకే. సో వాళ్ళు ఇప్పుడు ఎవరెవరు ఇక్కడ గుడి గర్భగుడిలోకి ఎంట్రీ అయినారు వాళ్ళు ఇప్పుడు లేరు. ఓకే. వాళ్ళు ఏమన్నారో కూడా తెలియదు. ఓకే. సో అప్పటి నుంచి ఇది ఈ మాట వచ్చేసి ఒక 10 years బ్యాక్ 10 years బ్యాక్ ఇట్లా అవుతుండే. సో ఇప్పుడు రీసెంట్ గా 24 hours మేము ఇక్కడే ఉంటాం కాబట్టి అట్లా ఏమీ లేదు. సో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు అవుతుంది. సో మీ నుంచి ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మాకి మంచిది. తప్పకుండా స్వామి. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. దీన్ని మనకి ఒక లేపాక్షి రూపంలోనే దీన్ని రెడీ చేయొచ్చు. సో పెద్దలు కూడా పొలిటికల్ లీడర్స్ అయినా కావచ్చు, ప్రతి ఒక్కరు ఇది వచ్చేసి మనకు వచ్చేసి స్వామి అడ్రస్ చెప్పండి సార్. ఇది వచ్చేసి హిందూపూర్ నుంచి 9 kilometers అవుతుంది. గొరవనహల్లి, గొరపల్లి అంటారు. మోద పంచాయతీ పరిగె మండలం. ఓకే. సో గొరపల్లి నుంచి 2 kilometers లోపలికి రావాల్సి వస్తుంది. ఓకే. సో సత్యసాయి డిస్టిక్ ఇది. అవును, సత్యసాయి డిస్టిక్. సో దేవస్థానం లక్ష్మీ దేవస్థానం, లక్కమ్మ అంటారు. లక్కమ్మ టెంపుల్ అని మనం అడిగేస్తే వచ్చేసి లోపలికి. గొరపల్లి లక్ష్మీ దేవస్థానం అంటే గొరవనహల్లి వేరే, గొరపల్లి వేరే. అవునవును సార్. మండలం సార్ పరిగి మండలం ఇది. ఓకే ఓకే సార్. మొత్తానికైతే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్లో. నిజంగా మన ఈ జనరేషన్ లో ఇంత కట్టాలన్నా కూడా చాలా కష్టం. అంత టెక్నాలజీతో కడుతున్నారు తప్ప ఇలాంటి దేవస్థానం కట్టడానికి కుదరదు సార్. నాట్ పాసిబుల్ చెప్తాను, అది నాట్ పాసిబుల్. జస్ట్ ఫర్ టెక్నాలజీ యూజ్ చేసుకొని చేసిన అంతే. సో ఫ్రెండ్స్, స్వామి గారు కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దాంతో పాటు ఇక్కడ మా బావ గారు సో టోటల్ వీడియో కూడా చాలా హెల్ప్ చేశాడు. సో మొత్తానికైతే చాలా అద్భుతంగా ఉందండి ఈ టెంపుల్. మీరు ఎక్కడున్నా ఈ టెంపుల్లో మీరు వచ్చి ఒక్కసారి చూసుకొని పోండి. అప్పట్లో ఉన్న చరిత్రని అయితే ఈ టెంపుల్లో చూసేయచ్చండి. నిజంగా చాలా బాగుంది టెంపుల్ అయితే. సో మొత్తానికైతే మీరు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లు కూడా అనిపిస్తుంది. ఒకసారి చూడండి, వచ్చి పూజా కార్యక్రమం కూడా చేసుకోండి. టోటల్ ఈ పల్లెటూరులో చాలా మంది తెలియదు సో ఈ వీడియో ద్వారా చూడండి ఈ టెంపుల్లో ఉన్న చరిత్రని అయితే స్వామి గారు కూడా చెప్పారు. నిజంగా అప్పట్లో జనరేషన్ చాలా బాగుండింది ఆ చరిత్ర. సార్ ఇక్కడ పూజ కూడా వస్తారు సార్, వేరే డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు. వేరే డిస్ట్రిక్ట్ నుంచి బెంగళూరు, ఆల్మోస్ట్ అన్ని స్టేట్ నుంచి వచ్చారు సార్. ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకొని పోతే కూడా మంచి జరిగిందట సార్, చాలా మంచి జరిగిందట. అదైతే ఇంతవరకు చెప్పారు అక్కడ ఉన్న ముసలి వాళ్ళు. సో పెద్దలతో కూడా కనుక్కున్నాను. బయట కూడా నేను ఇదంతా నీకు తెలుసో లేదా, మార్నింగ్ మేము 7కి స్టార్ట్ చేసాం ఈ చరిత్ర కనుక్కునేకి. పల్లెటూరులో అంతా తిరిగేసి దీని గురించి తెలుసుకున్నాం అనేసి. ఇంకా చాలా ఉంటుంది తెలియదు, బట్ అక్కడ చాలా రాశారు మన సంస్కృతం రాదు. సో సారీ అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను కాబట్టి నాకు పురాతనం 500 years నాకు తెలియదు. మా తాత వాళ్ళు అంటే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తానికైతే మనం ఇంతవరకు చూసాము. ఇక్కడ రాయల్ అయితే స్టోన్లు పేర్చుకోవడానికి వాళ్ళు అయితే ఇలా నంబర్స్ కూడా వేశారు. దాంతోపాటు ఇక్కడ ప్లేస్ కూడా చూడండి, సేమ్ ఇక్కడ స్టోన్స్ ఎలా పెట్టారు ఈ రాయిలో. కానీ చూస్తుంటే భయం వేస్తుంది, ఎందుకంటే చాలా పురాతనం ఉంది కదా. కానీ అంతే స్ట్రాంగ్గా ఉంది చూడండి, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అదే విధంగా సినిమాల్లోనే చూసింటారు ఇలాంటి లొకేషన్స్. ఎంత బాగుంది చూడండి, అవుట్ సైడ్ లొకేషన్ చాలా బాగుంది కదా, మీరు చూడండి. దాంతోపాటు ఇక్కడ రండి, ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఈ పైన కనిపిస్తుంది చూడండి, ఈ సైడ్ అది అంటే అంత కనిపించడం లేదు. అక్కడ 1572లో కట్టారంట ఈ టెంపుల్లో. అక్కడ మూడులో రాశారు, అది అంటే ఏమో నాకు తెలియదు, అక్కడ రాశారు అది చూడండి. దాంతోపాటు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఆ పైన కూడా అంతా గుడి అయితే వెళ్ళిపోయింది. ఈ గుడిని ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తారని అయితే కోరుతున్నాను, ప్రభుత్వం నుంచి కూడా కోరుతున్నాను. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి పరిగికి సంబంధించి పెనుగొండకు సంబంధించిన గుడి అండి ఇది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఎమ్మెల్యే మన మినిస్టర్ గారు సవితమ్మ గారు, దాంతోపాటు ముందున్న ఎమ్మెల్యే పార్థసారథి గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా కూడా ఉన్నారు. మన నందమూరి బాలకృష్ణ సార్ గారు కూడా ఉన్నారు. మన హిందూపూర్ దగ్గరలోనే ఉంది ఇది. సో ఇలాంటి గుడులకి డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక లేపాక్షి తరహాలోనే ఎంత డెవలప్ చేస్తారు ఈ గుడిని చేస్తే అలానే ఉంటుంది డెవలప్మెంట్ చేస్తే. దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇటు సైడ్ చూస్తే కూడా చాలా అద్భుతంగా ఉంది. అదే రాయలతోనే టోటల్గా ఎంత బరువు ఉంటాయి, చాలా బరువు ఉంటాయి ఈ రాయలు చూస్తే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రాయల్ కట్టడాలు కానీ ఈ గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. దాంతోపాటు ఇటు సైడ్ వస్తే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి వంటగది అంట. సో అప్పట్లో ఈ లోపలంతా 500 years బ్యాక్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించండి, ఇది చూడండి ఎంత అద్భుతంగా చేశారు చూడండి. లోపల చూడండి, అప్పట్లో చాలా చాలా అద్భుతంగా ఇది వంటగది అంట. ఇక్కడ అన్ని సామాన్లు అన్ని వాళ్ళు అప్పట్లో అంటే రైస్ ఇలాంటి మూట్లు, రాగల మూట్లు ఇలా అన్ని పెట్టుకొనేసి ఇక్కడే ప్రిపేర్ చేసుకునే వాళ్ళంట అప్పట్లో. చాలా అద్భుతంగా ఉంది చూడండి ప్లేస్, ఓపెన్ ప్లేస్.
అటు సైడ్ అయితే వెళ్ళిపోయింది అనుకుంటా గుడి. ఇదైతే రాయలు కూడా మనం అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ లోపల పోవడానికి అదే ఆ గేట్ అల్లాడుతాను, ఇంక ఇది పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంది, అందువల్ల మనం లోపల కూడా పోలేకపోవచ్చు. ఇక్కడ చూడండి ఇదంతా రాశారు ఇదంతా, బట్ 18 ఏదేదో ఉంది చూడండి, నంబర్స్ కూడా ఎప్పుడెప్పుడు ఇదంతా అంత కనిపించడం లేదు ఇక్కడ ప్లేస్ అయితే. దాంతోపాటు ఇటు సైడ్ వచ్చేస్తే ఇక టోటల్గా ఇలానే ఉంది ఎంట్రీ అయితే. ఇది ఎంట్రీ ప్లేస్. సో చాలా చాలా అద్భుతంగా ఉంది గుడి. సో ఫ్రెండ్స్, దాంతోపాటు ఇక్కడ మనం చూస్తే శిల్పాలు వచ్చేసి ప్రజెంట్ లైఫ్లో అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే పుట్టడము, పెరగడము, పిల్లలు కనడము, మళ్ళీ వాళ్ళు పెంచడము, మనం చనిపోవడం. లైఫ్ అంటే ఇదే, అదే చరిత్ర ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ కూడా చూడొచ్చు మనము, లైఫ్ ఉండేది ఇంతేనండి. ఇక్కడంతా చెక్కారు చూడండి, ఇక్కడంతా విగ్రహాలు. సో దాంతోపాటు లైఫ్ ఉండేది ఇంతే అనేసి చరిత్రలు చెప్పారు. మరొకటి ఏంటంటే ఇక్కడ ఏనుగుల బొమ్మలు కూడా అటు సైడ్ ఉంది, దాంతోపాటు చేప కూడా ఉందండి. అదేంటంటే ముందు 500 years బ్యాక్ నుండినే ఉన్నాయంట జంతువులు ఇలాంటివన్నీ. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే అప్పట్లో రోల్ ఇలా ఉండిందంట. ఇక్కడ చూడండి, వాళ్ళైతే మనం ఇప్పుడంతా మిక్సీలో చేసిన కాలము, ఇవన్నీ వాళ్ళు మిక్స్ చేసుకోవడానికి అని రుద్దడానికి ఇవన్నీ ప్లేస్ అయితే ఇక్కడ చూడొచ్చు. లోపల అయితే చాలా సూపర్గా ఉందండి ఇది. అలానే ఈ చుట్టుపక్కల చూడండి, ఇప్పుడు ఎంత సూపర్గా ఉంది చూడండి. ఈ పైన చూడండి, అంతా కట్టడం అప్పట్లో 500 years బ్యాక్ అంటే 572 అన్నాడు అప్పుడే. 500 years కన్నా 572 అన్నాడు, బట్ ఎగ్జాంపుల్గా 500 years అని చూపించవచ్చు మనం ఈ లొకేషన్ని. సో చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సో ప్రజలకు ముందు తెలియాలి అనేసి టోటల్గా అయితే ఇలా బొమ్మలు అప్పట్లోనే చెక్కారంటే ఎంతోమంది తెలియాలి కదా, మనకు కూడా తెలియదు 500 years బ్యాక్ ఎలా ఉండిందని. ఇక్కడ చూస్తే ఈ పచ్చదనం చూడండి, ఈ లొకేషన్ చూడండి, వారేవా చాలా అద్భుతంగా ఉందండి. దాంతోపాటు మనం ముందుకెళ్తే ఇక్కడ చూడండి, చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ పొలాల మధ్యలో ఈ టెంపుల్ ఏంటి, అసలు ఈ లొకేషన్ ఏంటి, ఏమంటే పడిపోయిందండి ఈ టెంపుల్. ఈ టెంపుల్ని అయితే చూడండి, ఈ టెంపుల్ని అయితే మనము ఇటు సైడ్ లొకేషన్లో చూడొచ్చు. ఈ పక్కనంతా తోటలు ఉన్నట్లున్నాయి, అంతా ఆ కొబ్బరి తోట, ఇదేది ఒక్క చెట్టు తోట ఉన్నట్టుంది. మనం అటు సైడ్ వెళ్దాము. అటు సైడ్ వచ్చేసి మనకి అక్కడ చూడొచ్చు డెవలప్మెంట్ చేయాలంటే, డెవలప్మెంట్ అంటే ఇలాంటి డెవలప్మెంట్ చేసిస్తే ఎంతో మందికి చరిత్రలో నిలిచిపోద్ది వాళ్ళ పేరు. సో మనమైతే మన ఛానల్ ద్వారా తెలియజేయడం వరకు నాది, ఈ ఛానల్ ద్వారా తెలియజేద్దామని మాత్రమే ఈరోజు అయితే వీడియో షూట్ చేస్తున్నాను. అక్కడ ముందుకెళ్తే అక్కడ శివాలయం టెంపుల్ కూడా కట్టారంట అప్పట్లో. మెయిన్ గా ఏంటంటే గుడి చుట్టూ అప్పట్లో పూల చెట్లు పెట్టారు. ఇది అంటే పూజ చేసుకోవడానికి కూడా పూల చెట్లు కూడా ఉన్నాయి. అప్పట్లో ఇది కూడా అంతేనండి, అప్పట్లోనే కట్టారు ఈ టెంపుల్ కూడా. మనకి శివుడు టెంపుల్ లోపలికి వెళ్దాము. ఈ లోపలికి వస్తే మనం చూడండి, ఓం నమ శివాయ. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ టెంపుల్ అయితే క్లోజ్ అయిందండి. మనం చూడొచ్చు ఇక్కడ లోపలికి దగ్గరగా వచ్చి చూపిస్తే ఇక్కడ మనకి శివుడు లింగము, దాంతోపాటు ఇక్కడైతే మనకు బసవన్న చూడొచ్చండి మనము. ఈ కింద కూడా ఇది చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. అప్పట్లో కట్టడాలే డిఫరెంట్ అండి. సో మీకైతే ఇక్కడ డౌట్ రావచ్చు, గొరవనహల్లి 15/10/1982లో ఉందనేసి గుడి అయితే డౌట్ రావచ్చు. కానీ అది కాదండి, యాక్చువల్గా ఇక అర్చిక బుల్లయ్య కుమార్తె బసమమ్మ సేవ అనేసి ఉంది చూడండి. వీళ్ళైతే 1982లో ఇక్కడ ఎక్కువ దొంగతనాలు జరిగేదంట ఈ గుడి దగ్గర. అందువల్ల వీళ్ళు క్లోజ్ చేయడానికి గేట్ వచ్చి స్పాన్సర్ చేశారంట. ఇక్కడ స్వామివారు చెప్పారు. సో ఇదేనండి ఇక్కడ ఉన్న నేమ్ అయితే. ఇక్కడ ఓం నమ శివాయ, చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ క్లోజ్ ఉందండి ప్రజెంట్ అయితే. సో ఇటు సైడ్ చూస్తే ఇక ఈ లొకేషన్ చూడండి, అంతా ఒక పొలాల మధ్యలోనే ఉన్నాయండి టెంపుల్స్ అయితే. చూడండి, ఈ టెంపుల్ అంతా పొలాల మధ్యలోనే ఉంది. చూస్తున్నారా, అద్భుతంగా ఉంది కదా బావా. చూపించు పైన ఎంత నీట్గా కనిపిస్తుంది చూడు టెంపుల్లో. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అంత ప్లేస్ కూడా. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే ఒక బైక్లో కానీ కార్లో కూడా వచ్చేయచ్చు గొరవనహల్లి లోపల నుంచి. ఇక్కడ ఫెసిలిటీ అయితే ఉందండి, మీరు అయితే రావచ్చు ఫ్యామిలీస్తో కూడా చూసుకోపోవడానికి లొకేషన్కి. సో ఫ్రెండ్స్, మరొక విషయం అయితే పెద్దలైతే నాకైతే స్వామి గారు అయితే చెప్పారా. మామూలుగా మా పెద్ద ఆయనకు వచ్చేసి ఒక 80-90 years అండి, ఆయన స్వామిగా ఉంటారు. ఈ గుడి యాక్చువల్గా ఇటు దగ్గరలోనే పెద్దగా డ్యామ్ ఉంది, డ్యామ్ టైప్ ఉంది కదన్నా కాలువ. ఆ కాలువ ఈ గుడికి నిండిపోతే, ఈ పైన పర్లి పోతే మాత్రము డెఫినెట్గా కొన్ని ఊర్లు వెళ్ళిపోతాయంట. ఇప్పుడు రీసెంట్గా వైనాడులోనే చూసామండి, కొండచెర్లు ఇలా అన్ని నీళ్ళు వచ్చేసి ఊర్లో వెళ్ళిపోయినాయండి. అదేవిధంగా ఇదే గుడి ఫుల్గా మునిగిపోతే మాత్రం ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాలన్నీ
మునిగిపోతాయంట. ఇదైతే చెప్పాడు. ఇది యాక్చువల్గా మనం నమ్మొచ్చో నమ్మకూడదో తెలియదు. ఒక 25 years తర్వాత ఇది జరుగుతుంది అని ఒక మాట అయితే అన్నారు. అది ఎంత సత్యమో ఏ టైంకి ఏం జరుగుతుందో చెప్పలేము. బట్ ఇదైతే ముందు చరిత్ర చెప్పిన ప్రతి ఒక్కటి, వీరబ్రహ్మం గారు చెప్పిన చరిత్ర ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంది. నిజమే కదా ఏం బాబు గారు? నిజమే కదా? నిజమే, నిజంగా జరుగుతుంది. బట్ మనం ఈ సత్యము జరుగుతుంది అన్నారు, చూడాలండి. ఇంకొక 25-30 yearsకి అలా జరుగుతుందని చెప్పారు. అది ఎంత సత్యమో అబద్ధమో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల ఇటు సైడ్ వస్తే మాత్రము మనకు టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్. అసలు కట్టడం ఇక్కడ ఇది చూడండి చాలా పెద్దగా ఉందండి టెంపుల్ అయితే. దాంతోపాటు అటు సైడ్ వచ్చి కాలువ, మామూలుగా ముందు ఇంకా చాలా పెద్ద కాలువ ఉందంట. ఇక్కడ చూడండి పక్షులు ఎంత మంచి సౌండ్ చేస్తున్నాయి చూడండి. ఇలాంటి వాతావరణంలో బ్రతకాలంటే ఆ కాలానికే సంబంధించిన వాళ్ళనే ఆ కాలంలో బతికింటారు. ఇలా స్వచ్ఛమైన వాతావరణం. ఇప్పుడుండే జనరేషన్లో పొగ, దుమ్ము, ధూళి ఇలా బతుకుతున్నాం అంతే తాగుతూ. చాలా కష్టం అయిపోయిందండి. ఇక్కడ చూడండి ఎంత సూపర్గా ఉంది టెంపుల్లో, చాలా బాగుంది కదా. సో మనము ఇక ఈ లొకేషన్స్కి వస్తే అప్పట్లో ఇక్కడ చూడండి ఈ రాయలు కూడా పైనుండి పడిపోయినట్లు ఉన్నాయి. ఇవన్నీ రాయలు అప్పట్లో చాలా స్ట్రాంగ్. అసలుకి వాళ్ళు ఎట్లా ఎత్తుతాంటారా మేము పెద్ద రాయిలో. సో ఫ్రెండ్స్ మనం టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చినామండి. ఇక్కడ చూస్తే మనకు చేప అనేది కూడా చెక్కారు. సో మెయిన్గా ఏంటంటే వీళ్ళు ముందు కాలంలో చేపలు, జంతువులు కూడా ఉన్నాయి అని తెలియజేయడానికంటే 500 years బ్యాక్ ఏమున్నాయో అది ప్రజలు చేయడానికోసమే ఆ చేపను కూడా వేశారు. దాంతోపాటు ఇక్కడ చూడండి గుర్రం అండి. గుర్రం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఆ కాలంలోనే గుర్రాలు కూడా ఉన్నాయండి. అందువల్ల ఇదైతే ఇలా ఉంది. దాంతోపాటు ఇక్కడ వచ్చేసి బిలవ చెట్టు చూడండి, బిలవ చెట్టు. అలానే ముందుకు పోతే టోటల్గా చేపలు అయితే ఇది మెయిన్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే పెద్ద కాలువ ఉందని చెప్పాను. స్టార్టింగ్లోనే ఈ గుడి మునిగిపోతే ఆటోమేటిక్గా కొన్ని ఊర్లు మునిగిపోతాయంట. అందుకు చేపలు కూడా ఇక్కడ చాలా ఉందంట. అప్పుడు చాలా వరకు చాలా ఉన్నాయని చెప్పారు. అందువల్ల చూడండి ఇక్కడ చూడండి ఇది ఎంత పెద్దగా ఉందని చూడండి. చేప పెద్దగా ఉంది కదా, చాలా పెద్దగా ఉంది. దాంతోపాటు ఇంకా ఈ చరిత్ర చాలా చాలా సూపర్గా ఉందండి నిజంగా తెలుసుకుంటే. సో మొత్తానికి లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉందండి. మీరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వచ్చేసి మీరైతే చూడొచ్చండి. దాంతోపాటు ఇక్కడ చేపలు ఎక్కువ ఉన్నాయనేసి చేపలు అయితే చాలా చెక్కినారు ఈడ. దాంతోపాటు ఇక్కడ నాగస్వర్పం చూడండి, దేవుడు నాగస్వర్పం కూడా మనం చూస్తే యాక్చువల్గా ఇక్కడ చాలా పెద్ద పాము కూడా ఉండిందంట. ఇక్కడ యాక్చువల్ ఆ కాలంలోనే పాములు కూడా ఉన్నాయనేసి ఇక్కడ ముందు ప్రజలకు తెలియజేయడం కోసమే ఇలా చెక్కారని ఇక్కడ పెద్దలు అయితే చెప్పారు. సో ఈ చరిత్ర అయితే మనం చూడొచ్చు. ఈ చుట్టుపక్కల చూడండి ఇది ఆల్రెడీ పడిపోయేలాగే ఉంది ఇటు సైడ్ కూడా. కానీ ఇక్కడ వస్తే కూడా జాగ్రత్తగా ఉండాలా, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయాలా, పూజా కార్యక్రమం చేసుకొని కూడా పోవచ్చు. సో ఫ్రెండ్స్ మనం గుడి పక్కన ఇటు సైడ్ వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి ఆ ఇటుకలు చూడండి. ఇప్పట్లో ఇటుకలు ఇంత పెద్దగా ఉంటాయండి, కానీ ఆ ఇటుకలు చూస్తే ఇంత ఉంది. కానీ ఎన్ని ఇటుకలు పెట్టి చేశారు చూడండి గుడి నిజంగా. ఇప్పుడైతే ఒక 100-1000 ఇటుకలు అట్లా పెడితే ఇవన్నీ ఇటుకలు అన్నీ చిన్న ఇంత ప్లేస్కే కొన్ని వేల ఇటుకలు ఉన్నాయండి. నిజంగా చాలా అద్భుతంగా కట్టారు. కానీ 500 సంవత్సరాల నుంచి ఇంకా స్థిరపడి అట్లే గట్టిగా ఉందంటే నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియో బాగా వచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోకి బాగా రావడానికి కారణం మా బావగారు. సో తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి. యూట్యూబ్ ఛానల్ పేరు అల్టిమేట్ అశ్వత్థమ్మ. అల్టిమేట్ అశ్వత్థమ్మ. నేను డిస్క్రిప్షన్లో అయితే మా బావగారు లింక్ కూడా ఇచ్చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరైనా మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకైతే తను కూడా తీసుకొస్తాడు. సో మొత్తానికి మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటుందని కోరుతున్నానండి. దయచేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మొత్తానికి అయితే ఈ వీడియో టోటల్గా అయితే ఫుల్ సపోర్ట్ చేశాను మా బావ. మొత్తానికి అంటే మనం సపోర్ట్ చేసుకుంటూ ఒక అంటే నేనేమంటున్నానంటే ఒక యూట్యూబర్ సపోర్ట్ చేసుకుంటూ ముందుకు పోవడం మంచి చరిత్రలు ఉంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది కదా, చాలా హైలైట్ వచ్చింది. అసలు ఇక్కడ చూడండి చాలా ఎప్పుడు 15th సెంచరీలో అంటే మన ఏజ్ కూడా పనికిరామే. మా కట్టడాలు ఏంటో నాకు అసలుకి అర్థం కాలేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీడియో. నిజంగా మేము కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము. ఈ లొకేషన్ లో మంచి షూట్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. దీన్ని ఇంకా డెవలప్ చేసేసి ఒక లేపాక్షి లాగే దీన్ని కూడా తీర్చిదిద్దితే చాలా బాగుంది, హైలైట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా బావగారిని కూడా సపోర్ట్ చేయండి. నాకు ఫుల్ సపోర్ట్ చేశారు.
నా సబ్స్క్రైబర్స్ అందరూ సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండి. మరెన్నో మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తా. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ వీడియోని అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఈ టెంపుల్ ఒక లేపాక్షి స్టైల్లోనే ఉంటుంది. పెద్ద టెంపుల్ అండి. దీన్ని డెవలప్ చేయాలని అయితే నేనైతే కోరుతున్నాను. ప్లీజ్ సపోర్ట్. పొలిటికల్ లీడర్స్ అండ్ ప్రజలు కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు ఒక్కసారి విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్ అండి.